హలో ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. ఈ రోజు మా అమ్మ కొద్దిగా హడావిడిగా రెడీ అవుతుంది. ఎందుకో తెలుసా? ఈడ కనిపించే పాత వాష్ బేసిన్ కోసం కాదు, ఈడ కనిపించే కొత్త కీస్ కోసం. ఫైనలీ మా ఇంటికి ఇంకో స్కూటీ కూడా వచ్చేసింది. అదే టీవీఎస్ జూపిటర్. ఈ స్కూటీని మా నాన్న మా చెల్లి గిఫ్ట్ గా అయిపోతున్నాడు. అదే అనమాట సర్ప్రైజ్. అందుకే నేను మా అమ్మ కలిసి స్కూటీ తీసుకుని టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ చేయించి స్కూటీ ఇద్దామని ఫిక్స్ అయినాం. నేను మా అమ్మ రెడీ అయిపోయినాం. డైరెక్ట్ గా మా చెల్లిని టెంపుల్ దగ్గరికి రమ్మని చెప్పినాం. ఇదిగో ఈడ వెలుతురులో బురక కప్పుకుని ఉందే, ఇదే మా స్కూటీ. మా నాన్న కూడా కాల్ చేసినాం టెంపుల్ దగ్గర రమ్మని. మా నాన్న ఏదో బిజీలో రాలేకపోయినాడు. అందుకే నేను మా అమ్మ పోతున్నాం. ఇదిగో ఇక్కడ కనిపించే కొండే మా ఊరి గుత్తుకొండ. చాలా మందికి ట్రెక్కింగ్ అంటే ఇష్టం అనుకుంటా కదా, ఒకసారి గుత్తుకొండ కూడా ట్రై చేయండి, బాగుంటుంది. చిన్నపిల్లలు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఇలా సింగిల్ హ్యాండ్తో ఎప్పటికీ డ్రైవ్ చేద్దండి. ఇది చాలా రిస్క్. నేనైతే ఎక్స్పీరియన్స్ కాబట్టి డ్రైవ్ చేస్తున్నా. డ్రైవ్ సేఫ్. ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ నా కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ తీసుకుని ఇక్కడికి వచ్చిన పూజ కోసం. ఇప్పుడు మళ్ళీ స్కూటీ తీసుకుని వస్తున్నాం. ఎవరైనా కొత్త కారు లేదా కొత్త బైక్ ఉంటే ఇంటి దేవుడికి పూజ చేస్తారు కదా, సో మేము కూడా మా ఇంటి దేవుడికి పూజ చేద్దాం అని వచ్చినాం శ్రీ బోలికొండ రంగనాథ స్వామి టెంపుల్ కి. ఇప్పుడు మీకు ఏదో పైన అలా చూపిస్తున్నా కానీ టెంపుల్ చాలా పెద్దది. ఇక్కడ ఉండేది శ్రీ బోలికొండ రంగనాథ స్వామి. సంవత్సరంలో ఒక్కసారి జరిగే శ్రీ బోలికొండ రంగనాథ స్వామి తిరునాళ చాలా ఫేమస్. రంగనాథ స్వామి ఇంకా తిరునాళ ఒకటే కాదు, ఇక్కడ ఆంజనేయుల స్వామి కూడా ఉంటారు. ఆంజనేయుల స్వామికి ఆకు పూజ కూడా చేస్తారు, అది కూడా చాలా ఫేమస్. దేవుడి దగ్గర అర్చన అయితే అయిపోయింది. ఇంకా బండి దగ్గర పూజ చేయడమే. వచ్చిన టాస్క్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇక్కడ మెయిన్ మిస్ అయింది మా నాన్నే. సో అందుకే మా నాన్నకి రావడానికి కుదరలేదు కాబట్టి మేమే మా నాన్న దగ్గరికి వెళ్ళిపోయినాం. మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బై బై.